కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక. పార్టీకి ద్రోహం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికల సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం మరియు దీక్షా దివాస్ ఏర్పాట్ల గూర్చి సన్నాహక సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో ముఖ్యంతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి బీసీలకు నమ్మకద్రోహం చేసిందని, మొత్తంగా బీసీలకు 17% రిజర్వేషన్లు ఇచ్చిందని, కొన్ని జిల్లాలలో బీసీలకు 3 నుంచి 4% రిజర్వేషన్లు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విఫలమైన విషయాలను స్పష్టంగా వివరించాలని కోరారు. దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించాలి. కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పట్టి దీక్ష పూనుకున్న నవంబర్ 29 రోజు దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ రాక ముందు జరిగిన ఉద్యమం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించిన విషయాలను ప్రజలకు, నవ యువకులకు తెలిపే విధంగా వేడుకలు ఉండాలని కోరారు. దీక్షా దివాస్ స్ఫూర్తితో స్థానిక సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సమావేశంలో ఘనంగా నివాళులు అర్పించారు. 77 ఏళ్ళు, 78 ఏళ్ల స్వతంత్రంలో 75 ఏళ్ల రాజ్యాంగం అమల్లో ఉన్న ఈ టైంలో కూడా మా సీరియల్ కట్టుకొని వచ్చి ఓట్లు వేయండి అని అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలి ఈ దేశంలో. అవునా కాదు? నువ్వు పండుగలకు తోఫా ఇస్తున్నావు, సంతోషం. అది కేసీఆర్ ఇచ్చిండు. ఆడబిడ్డలకు దసరా పండుగ కానుక, ఆడపిల్లలకు చీర పెడతాం, సాంప్రదాయంగా ఇచ్చినామా. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఒక శాశ్వత పేదరికానికి చిరునామాగా ఇందిరమ్మ పేర్లు పడుతున్నారు. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో పేదల పేరు తీసుకొని పేదలకి మేము చేస్తున్నాం అన్నదాన్ని మీరు ఇందిరాగాంధీ పేరు పడుతున్నట్టే ఈ పేదరికాన్ని చాలా భద్రంగా ఈ దేశంలో కాపాడినటువంటి దరిద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని గుర్తు చేసుకునేటువంటి దినం కాబట్టి వారికి వినమ్రంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూనే, గౌరవాన్ని ప్రకటిస్తూనే, అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే బలిసినోడు బక్కోడు ఏర్పడాలనుకున్నప్పుడు బలిసినోడు ఒప్పుకుంటేనే ఏర్పడాలనేటువంటి కానూను తిరగరాసి ఆయన బక్కోడు ఎప్పుడు ఏర్పడదామంటే అప్పుడు ఏర్పడాల్సిందే అని కానూను రాసింది అంబేద్కర్. అదే ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 అంటే అదే లీగల్ పరిభాషలో ఉన్నదాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఈ ఆర్టికల్ 3 కనుక అంబేద్కర్ గారు రాసి ఉండకపోతే, కొంచెం అది అటు ఇటు కనుక ఉండింటే ఇంకో 100 ఏళ్ళైనా అందులో మనకు తెలంగాణ రాకుండా పడుతుంది. అప్పటిదాకా తెలంగాణలో ఉన్న సన్నాసులు, ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సంకనాకుంటూనే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. మనకంటే ఎక్కువ ప్రజలకు రోషం ఉంది. నేను చెప్తున్నా, ఇది గ్రామాన ప్రజలకు కసి ఉంది, మోసం. మనం దాన్ని వాడుకోవాలి. ఈ మనలో మనం వాళ్ళందరూ కూడా అటువంటి గ్రామాలు సందర్శించి మీతో మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఒకరిని చేసి